భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మన మున్సిపాలిటీ మన అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అఖిలపక్షం నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 22 వార్డుల విభజన, సాదా బైనామా రిజిస్ట్రేషన్ల గురించి చర్చించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించిన 15 కోట్ల నిధుల వినియోగంపై అఖిలపక్షం సలహాలు, సూచనలు, వార్డుల విభజనపై మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో అందరి సలహాలు తీసుకొని తుది నివేదిక ఈ నెల 12న కలెక్టర్కు అందించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సర్టిఫికేట్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ అవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న వారంలో సర్టిఫికేట్లు జారీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అన్ని పన్నులు ఆన్లైన్లోనే స్వీకరిస్తామని, రసీదు పుస్తకం ఉండదని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని పార్టీలు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరారు. రాబోయే తరాలకు మన మున్సిపాలిటీ దిక్సూచిలా ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో ప్రజల నుండి, పార్టీల నుండి సలహాలు, సూచనలు తీసుకొని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీ అయిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమం సమీక్ష సమావేశం. దీనిలో భాగంగా ఈరోజు మొదటి